వరకు ఉంటుంది. కానీ కంటి ఆపరేషన్ల పేషెంట్స్ మాత్రం 9 నుంచి 1 గంట వరకే. ఎందుకంటే 1 గంట తర్వాత వాళ్ళందరూ భోజనాలు చేసి వెంటనే వాళ్ళు బస్సులో నంద్యాలకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనము 1 గంట వరకనే చెప్తున్నాం. కష్టపడి ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకెళ్తూ ఇలా క్యాంపులు కంటిన్యూస్గా చేయడం అంటూ జరుగుతోంది. కాబట్టి ఈ క్యాంపు కూడా అందరూ మాతోటి సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం. సార్, మీరు గతంలో ఎన్నో క్యాంపులు చేస్తారు, మేము కౌంట్ కూడా మర్చిపోయాం. సో మోస్ట్ ప్రాబ్లీ 18 or 20th క్యాంప్ ఉండొచ్చు ఇది. ఆ తర్వాత ఇంకొకటి అండి, ఈసారి నుండి ప్రతి క్యాంపును మనము ఒక వీర జవానులకు అంకితం ఇవ్వదలుచుకున్నాము. ఎందుకంటే వాళ్ళు అక్కడ బార్డర్లో నిలబడి శత్రు సైన్యాలతో పోరాడము, ఉగ్రవాదులతో తలపడము, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే అర్థమేంటి? తన భార్య పసుపు కుంకుమలు ఏమైనా పర్వాలేదు, కానీ దేశంలో ఉన్న ఆడబిడ్డల పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి అనుకునేటువంటి త్యాగం వాళ్ళు. ఒక ఫైటర్ పైలట్ యుద్ధ విమానంతో వెళ్ళి శత్రు సైనికులతోటి శత్రు స్థావరంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి సాహసానికి ఒడిగడుతున్నాడంటే అర్థము 20 మంది జవాన్లు కల్నల్ సంతోష్ బాబు గారి నాయకత్వంలో అసూలు బాసిన 20 మంది జవాన్లకు మేము అంకితం ఇస్తున్నామండి. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అధ్యక్షులు అవోప మరియు వ్యామ్. ఇది అవోప తరఫున 18వ మెడికల్ క్యాంప్. ఈ క్యాంపు మెగాది ఎందుకైందంటే దీంట్లో 1 కాదు 2 కాదు 3 అట్ ఏ టైం. ఒకటి ఫర్టిలిటీ క్యాంప్, రెండవది ఈఎన్టీ క్యాంప్, మూడవది కంటి పరీక్షల ఆపరేషన్ క్యాంప్. ఈ 3 ఒకే రోజు ఒకే సమయంలో ఒకే వేదికపై చేయడం అనేది సామాన్య విషయం కాదు. అత్యంత కష్టనిష్టంతో కూడుకున్నది. ఇంత మేము ఆధునిక ప్రజలకు చేస్తున్నాము. ఇంత నిర్వహించడానికి కారణం మా యొక్క ಭೋಜನಕತೆ. ನನ್ನ ಹೆಸರು ಮಮತಾಶ್ರೀ. ಅವೊಬ್ಬ ಮತ್ತು ವ್ಯಾಮ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್, ಅವೊಬ್ಬದಲ್ಲಿ ಸೆಕ್ರೆಟರಿ. 9ನೇ ತಾರೀಕು ಫೆಬ್ರವರಿ ಫೂಲ್ ಬಜಾರ್ನಲ್ಲಿ ವಾಸವಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪದಲ್ಲಿ ಫರ್ಟಿಲಿಟಿ ಕ್ಯಾಂಪ್ ಮತ್ತು ENT ಕ್ಯಾಂಪು, ಐ ಕ್ಯಾಂಪು 3 ನಡೀತಾ ಇದೆ. ಇದು ಅದೋನಿ ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತಲು ಇರೋ ಜನ ಇದನ್ನು ಸದುಪಯೋಗ ಮಾಡಿಕೊಂಡು ಅವ್ರದ್ದು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ನಗೇಶ್ ಕಾಕುಬಾಳ್ ಅವರು ಅವರ ಸೌಜನ್ಯದಿಂದ ಈ ಕ್ಯಾಂಪ್ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ನೀವು ಸುತ್ತಮುತ್ತಲು ಇರೋ ಜನ ಇದನ್ನು ಸದುಪಯೋಗ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ವಿನಂತಿ. ನೀವು ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡ್ಕೋತೀರಾ ಅನ್ನೋದು ನನ್ನ ಆಸೆ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ನೀವು ನಿಮ್ಮ ಇದನ್ನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಥ್ಯಾಂಕ್ಸ್. నా పేరు బూదూరు సునీత, అవోప మహిళా విభాగ ప్రెసిడెంట్ని. ఇది 2వసారి మేము వాసవి కళ్యాణ మంటపದಲ್ಲಿ మెగా క్యాంప్ చేస్తున్నాము. 2వసారి ఉచిత IVF మెగా క్యాంప్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి ఫర్టిలిటీ క్యాంప్, అలాగే ఐ క్యాంప్, అలాగే ENT క్యాంప్. ఇది సమస్య ఉన్న వాళ్ళు దీన్ని సదుపయోగం చేయించుకోవాలని మనం జై వాసవి.